Hi, good morning everybody. I'm Murlay, English teacher. ఎస్ లాస్ట్ క్లాస్లో మనం ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా వాటి యొక్క కైండ్స్ నేర్చుకున్నాం. ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి నేర్చుకున్నాం. వాటి యొక్క ఉపయోగాలు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం మోడల్ ఆక్సిలరీస్ గురించి తెలుసుకున్నాం. మోడల్ ఆక్సిలరీస్ మనకు తెలుసు, అవి 13 ఇన్ నంబర్. ఓకే, అవి విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, డేర్, నీడ్ టు అండ్ యూజ్ టు. ఓకే, ఈ 13 వెబ్స్ని మోడల్ ఆక్సిలరీస్ అని అంటాం. అసలు యాక్చువల్గా మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటి? దే ఆర్ యూస్ టు ఎక్స్ప్రెస్ ద మూడ్ ఆఫ్ ది స్పీకర్. అంటే స్పీకర్ యొక్క మూడ్ని తెలియజేసేవే ఈ మోడల్ ఆక్సిలరీస్. మనకి ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ కెన్, కుడ్, మే, మైట్ అండ్ విల్, వుడ్ గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. కెన్ అనేటువంటిది ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, రిక్వెస్ట్ అండ్ పర్మిషన్. అంటే ఎబిలిటీని తెలియజేయడానికి, రిక్వెస్ట్ చేసుకోవడానికి, లేదా రిక్వెస్ట్ కోసం, లేదా పర్మిషన్ అడగడానికి, లేదా పర్మిషన్ ఇవ్వడానికి ఈ కెన్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వెర్బ్ని వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడగలను. అంటే హియర్ ద స్పీకర్ హ్యాస్ దట్ ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్. అందుకని ఇక్కడ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇది ఎబిలిటీని తెలియదు, స్పీకర్ యొక్క ఎబిలిటీని తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, హీ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెల్. అతను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలడు. అంటే స్పీకర్ యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది ఇక్కడ కూడా. ఓకే, ఎబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐ కెన్ యూ వెయిట్ ఎ మూమెంట్ ప్లీజ్. కెన్ యూ వెయిట్ ఎ మూమెంట్ ప్లీజ్, ఇదేంటి? రిక్వెస్ట్ తెలియజేస్తుంది. ఓకేనా? సో కెన్ యూ వెయిట్ ఎ మూమెంట్ ప్లీజ్. ఓకేనా? రిక్వెస్ట్ కోసం ఇక్కడ కెన్ అనేటువంటి మోడల్ వెర్బ్ వాడటం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, ఇక్కడ కూడా మనకి రిక్వెస్ట్ కనిపిస్తుంది ఈ సెంటెన్స్లో కూడా. ఓకేనా? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్. నెక్స్ట్ కెన్ ఐ గో టు ద మూవీ అవతార్ 3. కెన్ ఐ గో టు ద మూవీ అవతార్ 3, ఇక్కడ మనకి పర్మిషన్, ఇక్కడ స్పీకర్ పర్మిషన్ కోసం కెన్ అనేటువంటి వర్డ్ని వాడటం జరిగిందనమాట. కెన్ ఐ గో టు ద మూవీ అవతార్ 3. ఓకే, నెక్స్ట్ కుడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీ అండ్ పొలైట్ రిక్వెస్ట్. కుడ్ అనేటువంటి మోడల్ వర్బ్ అనేది పాస్ట్ ఎబిలిటీని లేదా పొలైట్ రిక్వెస్ట్ కోసం వాడటం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ కుడ్ రీడ్ ఇంగ్లీష్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5. షీ కుడ్ రీడ్ ఇంగ్లీష్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 అంటే పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది ఇక్కడ. ఓకేనా? కుడ్ రీడ్ ఇంగ్లీష్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5. నెక్స్ట్ వీ కుడ్ హియర్ ద నాయిస్ వెరీ క్లియర్లీ. వీ కుడ్ హియర్ ద నాయిస్ వెరీ క్లియర్లీ, ఇక్కడ కూడా మనకి పాస్ట్ ఎబిలిటీ కనిపిస్తుంది ఈ సెంటెన్స్లో కూడా. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ఆన్సర్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ఆన్సర్, ఈ సెంటెన్స్లో మనకి రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్. అంటే కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ఆన్సర్ అంటే పొలైట్ వేలో రిక్వెస్ట్ చేసినట్టు మనకి సెంటెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, కుడ్ యూ వెయిట్ ఎ మినిట్. కుడ్ యూ వెయిట్ ఎ మినిట్, సో ఇక్కడ కూడా మనకి రిక్వెస్టే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? కుడ్ యూ వెయిట్ ఎ మినిట్. నెక్స్ట్ మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ అండ్ పాసిబిలిటీ. మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ అండ్ పాసిబిలిటీ. ఓకే, లెట్స్ సీ దట్. మే ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్. పర్మిషన్, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ మనకి పర్మిషన్ తెలియజేస్తుంది ఈ స్పీకర్. ఓకేనా? పర్మిషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ యూ మే లివ్ ఎర్లీ టుడే. యూ మే లివ్ ఎర్లీ టుడే, సో ఇక్కడ కూడా మనకి పర్మిషన్, ఓకేనా, పర్మిషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ షీ మే జాయిన్ అస్ లేటర్. షీ మే జాయిన్ అస్ లేటర్ అంటే పాసిబిలిటీ తెలియజేస్తుంది ఇక్కడ. షీ మే జాయిన్ అస్ లేటర్. షీ మే జాయిన్ అస్ లేటర్. నెక్స్ట్ ఇట్ మే రెయిన్ టుడే. ఇట్ మే రెయిన్, ఇది కూడా పాసిబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ మైట్ ఈజ్ యూజ్ టు లెస్ పాసిబుల్ దెన్ మే. మైట్ అనేటువంటి వర్డ్ లెస్ పాసిబిలిటీని తెలియజేయడానికి వాడటం జరుగుతుంది అనమాట. చూడు, షీ మైట్ గో టు ఢిల్లీ టుమారో. షీ మైట్ గో టు ఢిల్లీ టుమారో, వెళ్ళవచ్చు. ఓకే, ఢిల్లీకి వెళ్ళవచ్చు అనేటువంటి పాసిబిలిటీ, లెస్ పాసిబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ హీ మైట్ నాట్ అగ్రీ విత్ మీ. హీ మైట్ నాట్ అగ్రీ విత్ మీ. మైట్ నాట్ అంటే అగ్రీ కాకపోవచ్చు అనే సెన్స్ తెలియజేస్తుంది అన్నమాట.
ఓకేనా, లెస్ పాసిబిలిటీ. నెక్స్ట్ షీ మైట్ బి స్లీపింగ్ నౌ, షీ మైట్ బి స్లీపింగ్ నౌ. అండ్ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ తీసుకోవచ్చు, సమ్ టైం తీసుకోవచ్చు అనేటువంటి లెస్ పాసిబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ విల్ అనేది ఫ్యూచర్ యాక్షన్ని లేదా ప్రిడిక్షన్ తెలియజేయడానికి విల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వాడడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆన్ సాటర్డే, ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆన్ సాటర్డే. అండ్ డోంట్ వరీ ఐ విల్ మేనేజ్ ఇట్, డోంట్ వరీ ఐ విల్ మేనేజ్ ఇట్. ఈ 3 స్టేట్మెంట్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్లో ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్ అంటే ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆన్ సాటర్డే, ఇట్ విల్ రెయిన్ ఆన్ సాటర్డే, ఇది ప్రిడిక్షన్ తెలియజేస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆన్ సాటర్డే అనే ప్రిడిక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ డోంట్ వరీ ఐ విల్ మేనేజ్ ఇట్, ఇది కూడా మనకి ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని పొలైట్ రిక్వెస్ట్కి లేదా పాస్ట్ హ్యాబిట్కి అండ్ కండిషనల్ సెంటెన్స్లో వాడతారు అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వుడ్ యూ లైక్ సమ్ కాఫీ, వుడ్ యూ లైక్ సమ్ కాఫీ అంటే ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ కోసం ఈ వుడ్ అనేటువంటి మోడల్ ఆఫ్ వర్బ్ని ఉపయోగించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వెన్ వీ వర్ కిడ్స్ వీ వుడ్ స్విమ్ ఇన్ ద పాండ్స్, వెన్ వీ వర్ కిడ్స్ వీ వుడ్ స్విమ్ ఇన్ ద పాండ్స్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, కిడ్స్గా ఉన్నప్పుడు మేము పాండ్స్లో స్విమ్ చేసేవాళ్ళం అనేటువంటి అంటే ఫ్యూచర్. ఓకేనా, సో పాస్ట్ హ్యాబిట్ని తెలియజేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఐ వుడ్ ట్రావెల్ మోర్ ప్లేసెస్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ ట్రావెల్ మోర్ ప్లేసెస్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ అంటే కండిషన్ తెలియజేస్తుంది ఇక్కడ. అంటే నా దగ్గర మనీ ఉన్నట్లయితే నేను మోర్ ప్లేసెస్కి విజిట్ చేసేవాడిని అనేటువంటి అంటే అంటే కండిషన్ తెలియజేస్తుంది. ఓకే, సో మనకి ఈ క్లాస్లో మనం మోడల్ వెర్బ్స్ అనేటువంటి కెన్, కుడ్, మే, మైట్ అండ్ విల్, వుడ్ గురించి నేర్చుకుందాం. మిగతా మోడల్ వెర్బ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.